ఒక పిల్లర్ సీన్స్ అని కొన్ని ఉంటాయి కదా సార్. ఈ ఒక సినిమా ఒక 60-70 సీన్స్ అనుకుంటే ఓ 10-15 సీన్స్ చాలా స్ట్రాంగ్గా అచీవ్ చేయాల్సినవి అనే ఉంటాయి. మనకి ఫస్ట్ మౌంటైన్ జంప్ ఉంది కదా, అది ఇచ్చిన హై అంటే ఎనీ కమర్షియల్ సినిమాలో ఎంత హై చూస్తామో దానికి తగ్గకుండా ఒక హై చూసాను. అవునవునవును, అస్సలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే నెక్స్ట్ ఆ గాల్లో ఆడియన్స్ ఉన్నారు శర్వా గారితో పాటు, అంత హై వచ్చింది. సో అది నీకు రైటింగ్లోనే హై దొరికిందా? అంటే రైటింగ్లో రాశాను ఒక సెంటెన్స్లో, అంతే అంతే కదా. ఇప్పుడు ఏ గాయ కమ్స్ అండ్ టేక్స్ ఆఫ్ ఉంటుంది కదా. నాకు ఒక విజువల్ నాకు ఐడియా ఉంది, చదివేటప్పుడు మీకు ఓకే ఒక జంప్ లానే అనిపిస్తుంది. దాంట్లో మీరు చూస్తే సౌండ్ మీకు టేకింగ్ నుంచి సౌండ్ డిజైన్లో కూడా మీకు సైలెన్స్ వాడే అక్కడ. మీకు అక్కడ వరకు మ్యూజిక్ ఉంది, సడన్గా టేక్ ఒక సైలెన్స్ ఉంటుంది థియేటర్ అంతా. దెన్ నేను అక్కడి నుంచి ఫ్లాష్ కట్ వెళ్ళా, ఏది చిన్నప్పుడు స్టోరీ చెప్పా, అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది మీకు. సో ఇదంతా ఒక ట్రీట్మెంట్ లాగా అనుకుని డిజైన్ చేసుకుని చేసాం. కానీ యా అండి, అదే ఇప్పుడు చూస్తే నాకే అదే చాలా ఈజీగా ఉంది కానీ బట్ యా ఎవ్రీ మీకు సెటప్స్ పే ఆఫ్స్కి చాలా అది మాకు క్లైమాక్స్ కనెక్ట్ చేశారు. మీకు టైటిల్లో కూడా అదే వచ్చింది. ఇప్పుడు టైటిల్లో మాకు శర్వా గారి పేరు పడినప్పుడు దాంతోనే నేను వేసాను. అండ్ అక్కడి నుంచే బైకర్ పడుతుంది. ఎందుకు అది అంటే బికాజ్ హీరో వినేది ఆ షాటే కదా అని చెప్పి నేను ఒక ఎస్థెటికల్గా అనుకొని వేసాము అంతే టైటిల్. అది క్లైమాక్స్కి వచ్చేసరికల్లా ఆ షార్ట్ పడగానే థియేటర్ హై చాలా హై వచ్చింది అని క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్. అదే అనుకున్నా నేను, మాస్ సినిమా చేయలేదేమో అనుకున్నా, అది మాస్ అని అర్థమైంది నాకు. వెరీ మాస్ సార్, వెరీ మాస్. అసలు ఆ అన్వర్ సీన్స్కి, నెక్స్ట్ ఆ నైట్ రేస్కి, ఆ మౌంటైన్ జంప్స్కి, ఇంటర్వల్లో సీన్స్కి చాలా అసలు మాసలు విపరీతంగా కనెక్ట్ అయిపోతుంది.